అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం పిఎఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో మీకు మీ పేరు మీద పిఎఫ్ అకౌంట్ ఉందో లేదో మీకు తెలుసా? ఒకవేళ మీకు పిఎఫ్ అకౌంట్ ఉంది అని అంటే మీ పేరు మీద ఎన్ని యూఏఎన్ నెంబర్స్ ఉన్నాయో మీరు తెలుసుకున్నారా? బికాస్ ఎందుకు అని అంటే కొన్ని సినారియోలో మేబీ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ ఇంకేదన్నా రీజన్స్ వల్ల కొంతమంది పేరు మీద 2 యూఏఎన్ అకౌంట్స్ ఉంటాయి. 2 యూఏఎన్ అకౌంట్స్ ఉంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో మీరు ఒకసారి మీ యూఏఎన్ నెంబర్ అంటే మీ ఆధార్ ఆర్ మీ నేమ్ మీద ఎన్ని యూఏఎన్ నెంబర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ ఎవరి పేరు మీద అయినా కూడా ఒకటే యూఏఎన్ నెంబర్ ఉంటుంది, పిఎఫ్ నెంబర్ ఒకటే ఉంటుంది. యూనిక్ అకౌంట్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూనిక్గా ఒకటే ఉంటుంది. చాలా వరకు ఒకరి పేరు మీద 2 నెంబర్స్ ఉండే సిచ్యువేషన్ జరగదు. ఒకవేళ అలా జరిగింది అని అంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఎందుకు అని అంటే 2 యూఏఎన్ నెంబర్స్ ఉంటే మీరు పిఎఫ్ అమౌంట్ నుంచి విత్డ్రా చేయలేరు, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయలేరు. అండ్ అదేవిధంగా కాంట్రిబ్యూషన్, లైక్ ఇప్పుడు మీ కంపెనీ కొంత అమౌంట్ అనేది పిఎఫ్ అకౌంట్లో అండ్ కైండ్ ఆఫ్ పెన్షన్ అకౌంట్, సో పిఎఫ్ అకౌంట్లో అండ్ పెన్షన్ అకౌంట్లో కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు 2 యూఏఎన్ నెంబర్స్ ఉంటే డిపాజిట్స్ అవ్వవు. ఏ యూఏఎన్ నెంబర్లో వేయాలి అనేది ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. దీనివల్ల ఒక టెక్నికల్ ఇష్యూస్ కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ అదేవిధంగా మీకు 2 యూఏఎన్ నెంబర్స్ ఉంటే మీరు విత్డ్రా కూడా చేయలేరు అండ్ ఏ అకౌంట్స్ కూడా యాక్టివేట్ చేయలేరు. సో ఈవెన్ దో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరికైనా కూడా 2 యూఏఎన్ నెంబర్స్ ఉంటే సో ఆబ్వియస్లీ 1 షుడ్ బి రిమూవబుల్, అలా డీసెలెక్ట్ చేయాలి. సో ఇలా డీసెలెక్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు పిఎఫ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళే గైడ్ చేస్తారు. బట్ మేక్ ష్యూర్ మీ పేరు మీద ఎన్ని యూఏఎన్ నెంబర్స్ ఉన్నాయనేది మాత్రం మీరు తెలుసుకోండి, ఓకే? అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యూఏఎన్ నెంబరు, మెంబర్ ఐడి ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో యూఏఎన్ నెంబర్ అనేది మనకి ఒకటే ఉంటుంది, బట్ మెంబర్ ఐడీస్ అనేది మనకి మల్టిపుల్ ఉంటాయి. మెంబర్ ఐడి అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్, ఇట్స్ అ ఓన్లీ యూనిక్ వన్. మెంబర్ ఐడి అంటే ఏంటంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక 2 years మీరు వర్క్ చేశారు. సో ఆ తర్వాత మీరు ఇంకొక కంపెనీలో జాయిన్ అయ్యారు, విప్రోలో జాయిన్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళకి ఒక మెంబర్ ఐడి ఉంటుంది. సో వాళ్ళు అమౌంట్స్ మొత్తాన్ని అంటే ఆ ఇన్ఫోసిస్ కంపెనీ, మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు మీ ఎగ్జిట్ డేట్, లాస్ట్ డేట్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది. ఆ ఐడి నుంచే మీ పిఎఫ్ అకౌంట్లోనూ అండ్ పెన్షన్ అకౌంట్లోనూ డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ ఎగ్జిట్ అయ్యాక తర్వాత విప్రోలో జాయిన్ అయ్యారు అనుకోండి, విప్రో వాళ్ళ కంపెనీ పేరు మీద ఇంకొక మెంబర్ ఐడి అనేది యాడ్ అవుతుందన్నమాట. సో మెంబర్ ఐడి అంటే ఏంటంటే నథింగ్ బట్ మీరు ఎన్ని కంపెనీస్లో అయితే వర్క్ చేశారో వాటిని మనం మెంబర్ ఐడీస్ అని అంటాం. బట్ మీకు ఉండేది మాత్రం ఓన్లీ 1 అకౌంట్ నెంబర్, సో దట్ ఈస్ యూఏఎన్ నెంబర్. బట్ మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ చెక్ చేసుకోండి, ఎవ్రీ 1 yearకి ఒకసారి. బై మిస్టేక్ మన ప్రమేయం లేకుండా ఇంకెవరో క్రియేట్ చేయడానికి అంటే బై మిస్టేక్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఫర్ దట్ రీజన్ ఆల్వేస్ చెక్ మీ పేరు మీద ఎన్ని యూఏఎన్ నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ 2 యూఏఎన్ నెంబర్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సో ఇలా రిపోర్ట్ చేయండి, ఓకే? ఒకటి దాన్ని డీసెలెక్ట్ చేయండి, మెయిన్ దాన్ని మాత్రం యాక్టివేట్లో ఉంచుకోండి, ఓకే? సో ఐ హోప్ మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మన దగ్గర నుంచి అంటే మన శాలరీ నుంచి 12% ఆఫ్ పిఎఫ్ అనేది కట్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఎంప్లాయర్ కూడా మనకి అంతే 12% ఆఫ్ పిఎఫ్ అనేది మనకి యాడ్ చేయాలి అని అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. 12% కంప్లీట్గా మన పిఎఫ్ అకౌంట్లో వేయరండి. సో మన పిఎఫ్ అకౌంట్లో ఈ యాక్చువల్గా 2 అకౌంట్స్ ఉంటాయి మనకి ఈ ఈపీఎఫ్లో. ఒకటి ఈపీఎఫ్ అమౌంట్, ఈపీఎఫ్ ఒకటి ఉంటుంది, ఈపీఎస్ అని ఒకటి ఉంటుంది. అంటే పిఎఫ్ అకౌంట్ ఒకటి ఉంటుంది, పెన్షన్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. సో మన దగ్గర నుంచి తీసే 12% ఆఫ్ కైండ్ ఆఫ్ డిడక్షన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఈపీఎఫ్ అకౌంట్లో పడుతుంది. సో ఎంప్లాయర్ సైడ్ నుంచి ఏదైతే 12% ఉందో సో దాంట్లో సమ్ కైండ్ ఆఫ్
3% ఆర్ ఈ 3.83% ఏదైతే ఉందో అది మనకి పిఎఫ్ అకౌంట్లో పడుతుంది. రిమైనింగ్ అమౌంట్ మొత్తం కూడా పెన్షన్ అకౌంట్లో పడుతుంది అనమాట. పెన్షన్ అకౌంట్లో పడుతుంది. సో కంప్లీట్గా ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ మొత్తం పిఎఫ్ అకౌంట్లో పడదు, కొంత ఈపీఎఫ్ కొంత ఈపీఎస్. ఓకే, ఈ కాంట్రిబ్యూషన్స్ కూడా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇంకొక వీడియో చేస్తాను. సో దాంట్లో మీరు ఈ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఎలా జరుగుతాయి అనేది మీరు చూడొచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్, మీకు ఒకవేళ హెల్ప్ అయిందని మీరు నమ్మితే అట్లీస్ట్ ఏదో ఒక నన్ను మోటివేట్ చేసే విధంగా, అంత నెగిటివ్ వేలో అని కాకుండా ఒక పాజిటివ్లో ఒక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్, అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.